నమస్కారం. వెల్కమ్ టు The Frost Family Channel. ఇది మా పాప వాళ్ళ స్కూల్లో జరిగిన యాన్యువల్ డేకి నేను చేస్తున్న వ్లాగ్. కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి. అలా దీప ప్రజ్వలనతో మొదలైన ప్రోగ్రాము ఈ ఇయర్ వందే మాతరం రాసి 150 సంవత్సరాలు అయ్యింది కదా ఆయన బంకిం చంద్ర చటోపాధ్యాయ్, దాని గురించి మొదలుపెట్టిన కార్యక్రమం ముందు సుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. అప్పుడెప్పుడో స్కూల్లో గ్రూపుతో గొంతు కలిపితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రూపుతో సంతోషంతో నేను కూడా గొంతు విప్పి పాడేశాను. మొదటి పర్ఫార్మెన్స్ కూడా వందే మాతరంకి సంబంధించిందే. అలా చిన్నపిల్లలతో మొదలుపెట్టిన తర్వాతే గణపతి పాటకి సంబంధించిన పర్ఫార్మెన్స్ చేశారు. ఈసారి ఢిల్లీ రిపబ్లిక్ డేలో కూడా బాగా చెప్పారు. నేను ఇప్పటివరకు ఆ ప్రోగ్రాం చూడడం కుదరటం లేదు, కుదిరించుకోవాలి ఎలాగైనా. ఇంకా నెక్స్ట్ గణేష ప్రార్థనతో మొదలైంది. దీని తర్వాత చిన్న పిల్లలతో మొదలైంది ప్రోగ్రాం. తర్వాత ఇలా చిన్నపిల్లల ప్రోగ్రాం అవుతుంటే మనసుకి తృప్తిగా అనిపించింది. యూజువల్గా నేను యూట్యూబ్లో ఏదన్నా చిన్నపిల్లలది పెడితే ఫేసెస్ అంటే క్లియర్గా కనిపిస్తే మాత్రం ఫేసెస్ మాస్క్ చేయడానికి ట్రై చేస్తా కదా. అయితే స్కూల్ వాళ్ళే పేరెంట్స్కి అందుబాటులో ఉంచడం కోసం యూట్యూబ్ లింక్లో పెట్టారు కాబట్టి చిన్నపిల్లల వీడియోలు నేను తీస్తున్నందుకు తప్పు అనే భావనకి లోనవ్వకుండా కాస్త ధైర్యంగా ఈసారికి కవర్ చేసేసాను. మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అన్నీ కూడా ప్యాట్రియాటికే, లేదంటే 5 ఎలిమెంట్స్ మన సర్వైవింగ్కి సంబంధించినవి అన్నీ అలాంటివే. మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ప్రతి ఒక్కరికైతే అవకాశం వచ్చేది కాదు. దానికి కారణాలు అనేకం. ధైర్యం లేకపోవడం కావచ్చు, నేర్చుకునే అవకాశం లేకపోవడం కావచ్చు, కారణాలు ఎన్నైనా ఈ పాటలో మా అమ్మాయి శ్రీ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి నేను ఇది కొంచెం లెందీగా పెట్టాను ఆ బిట్.
ముందు చెప్పాను కదా, రకరకాల కారణాల వల్ల మనం చిన్నప్పుడు పర్ఫామ్ చేయలేకపోయాము అంటే, అలా పర్ఫామ్ చేయలేకపోయిన దాంట్లో నేను ఒక్కదాన్ని. కారణం ఏంటి తెలుసా? మరీ చిన్నగా ఉన్నప్పుడు జుట్టు లేకపోవడం కారణం. ఇప్పుడంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు బేబీ హెయిర్ కట్ అంటే స్కూల్లో ఫస్ట్ డే రిజెక్ట్ చేసేవాళ్ళు, నీకు హెయిర్ లేదే అని. దానికోసం అయితే నేను మా అమ్మాయికి తను మిస్ కావద్దని చాలా సంవత్సరాలు హెయిర్ మంచిగా పెంచాను. ఇప్పుడు తన చాయిస్గా హెయిర్ కట్ చేసుకుంది. ఏది ఏమైనా అలా మా అమ్మాయి పర్ఫామ్ చేస్తుంటే చూసుకుంటే చాలా తృప్తిగా ఉంది. సరే, మా అమ్మాయిదనే కాదు, అలా అందరి పర్ఫార్మెన్స్ తృప్తిగా ఉంది. మదర్గా మన పిల్లల్ని చూసుకుంటే ఇంకొక లెవెల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, డీప్ ఇన్సైడ్ నుంచి. అట్లా ఇలా స్కూల్ ఈవెంట్ని వ్లాగ్ లాగా చేసి పెట్టే ముందు కాస్త ఆలోచించా, ఇది చేయడం ఎంతవరకు అవసరమని. కానీ ఒక ఎమోషన్ని షేర్ చేసుకోవాలంటే ఈ మధ్య రెసిపీస్ అనే కావచ్చు, కాస్త ఓపెన్ అప్ అయ్యి మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాను. ఎక్కడో ఉన్న చిన్న బెరుకు అండ్ ఇలా పహల్గామ్లో జరిగిన సంఘటన, ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చివర్లో ఒక పర్ఫార్మెన్స్ చేశారు. కాస్త బెరుకు అని చెప్పాను కదా, అది కూడా మెల్లిమెల్లిగా తొలుగుతుంది, అంటే స్క్రీన్ మీద అపియర్ అవ్వడం కోసం. సో మొత్తానికైతే ఈరోజు ఇలా పెట్టగలుగుతున్నాను. మొత్తానికి ఈవెంట్ ఇలా జరిగింది, ఎమోషనల్ కనెక్ట్తో. Wow, what an outstanding and dynamic performance it was. You really touched. చివర్లో నేషనల్ యాంథమ్తో ఇంకా మేము బయటకు వచ్చాక వెజ్ రెస్టారెంట్ వెతుకొని ఇంకా క్లోజింగ్ టైం కదా, తినే తొందరలో ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.